ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం జరుగుతుంది సార్. కాదు జగన్ లేక జనాలు బాధపడుతున్నారు అంటున్నారు కదా ఆయన. జగన్ లేక పరిపాలన బాగలేదనేది అది అబద్ధం. నీ వయసుకి చంద్రబాబు నాయుడు పెద్దవాడు, ఆయన చిన్నవాడు. ఒకవేళ ఇప్పుడు నువ్వు గెలిచినావు, ఇంకా ఆయనకు వయసు ఇంకా ఇట్లే ఇంకా 2 మాటలు ఓడిపోయినా ఆయన అయితే మళ్ళీ వచ్చేది జగనే. జగనే వస్తాడు, కంపల్సరీగా వస్తాడు. కానీ నేను టీడీపీ, కన్ఫామ్ నేను టీడీపీ. నేను రాయలసీమ విడిచిపెట్టి ఇక్కడ హైదరాబాద్లో వచ్చి బతుకుతున్నా. నాకంటూ ఏమి చేసింది లేదు, ఏంది పెట్టింది. మా ఒకదాని బియ్యం కూడా వేయించుకోలేదు, వద్దనుకున్నాం. నువ్వు చేసే పరిపాలన పిల్లలకు కనీసం పిల్లల పరిస్థితి కూడా నువ్వు ఆలోచించాలా. చంద్రబాబు ఆయన 10,000 ఇస్తున్నావు, 17,000 ఇస్తున్నావు, 15,000 ఇస్తున్నావు. ఆయన అయితే నడిపినాడు కదా. కానీ అట్లా పైపు తీయడం వల్ల జనాలకి ఇదైతే ఇబ్బంది అవుతుంది అన్నారు కదా, సోమరిపోతులు అవుతున్నారు. ఆయన ఇచ్చిన దానికి సోమరిపోతులు అయినారు. బాగుంది. నువ్వు చెప్పిన దానికి ఎవరు బలి అయిపోయినారు? జనాలే కదా. ఒక్కొక్కరికి 15,000 1500 ఇస్తానంటే ఇస్తాంటుండు కదా మేళ. ఇస్తాడు, అన్ని ఇస్తాడు. నన్ను కంపల్సరీగా ఇస్తాడు. దాని గురించి ఏం కన్ఫామ్, కంపల్సరీగా ఇస్తా. ఇంకోటి, 2 పిల్లలు ఉంటే 30,000, 4 ఉంటే 40,000, 50,000 ఇస్తాను. ఇంకా తెలుగున్నోడు అయితే ఇంకో పెళ్లి చేసుకొని 3 కనాలి. నాకొద్దు, ఇది కన్ఫామ్. అంతే అంటూ. ఎందుకంటే ఆయన చెప్పిన ప్రకారం ఇంకో పెళ్ళాన్ని చేసుకొని ఇంకా ఒక 3 కనాలి. కష్టమే అంటూ. కష్టం కన్ఫామ్. ఈ పవన్ కళ్యాణ్ ఎవరు ఎత్తాయి. కానీ నేను టీడీపీ, పక్కా టీడీపీ. కానీ ఇటువంటి మోసాలు చేయొద్దు. ఒకవేళ పేదవాళ్ళకి ఇవ్వని చెప్పు, ఒప్పుకుంటా. బడ్జెట్ లేదంటే